అందరికీ శుభోదయం అండి. ఇవి కొబ్బరికాయలు. మనం అవసరం ఉన్నప్పుడు తెప్పించుకుంటున్నప్పుడు కొన్ని మిగిలిపోతూ ఉంటాయి కదండీ ఎప్పుడు. అవి నేను ఒక పక్కన అట్టి పెట్టేస్తానన్నమాట. అవి 2 వారాలు, 3 వారాలు అయిన తర్వాత ఈ లోపల కురిడి అంటారు కదా, అట్లా వచ్చేస్తాయండి. అదే డ్రై కోకోనట్, ఎండు కొబ్బరి అంటారు. ఈ ఎండు కొబ్బరి నేను ఇంట్లోనే ఈ కాయలు అట్టి పెట్టేసి ఈ విధంగా చేస్తానండి. అంటే మనం కాయ కొట్టిన తర్వాత ఆ చిప్పలు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఒక 2 వారాల్లో ఇలా ఊడొచ్చేస్తుంది అనమాట. అంత ఎండిపోతాయి. చూడండి ఎంత తెల్లగా. అట్లా అసలు ఈ చిప్పలు నేను బయట కొనను అనమాట. ఇంట్లోనే తయారు, అంటే కొబ్బరికాయలు కొని పెట్టేస్తే ఎప్పుడంటే అప్పుడు ఈ ఎండు కొబ్బరి రెడీగా ఉంటుంది. ఈ విధంగా ఈ చిప్పలు ఇవాళ తీయడం జరిగింది. ఇప్పుడు నేను ఈ కొబ్బరితో కొబ్బరి పొడి చేద్దామని అనుకుంటున్నానండి. కొబ్బరి పొడి చాలా చాలా రుచికరమైనది, ఆరోగ్యకరమైనది. అందులోనూ ఈ డ్రై కోకోనట్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో నేను డిస్క్రిప్షన్లో పెడతానండి, చూడండి. ఈ విధంగా కొబ్బరి పొడి చేయడానికి ముందర ఈ చిప్పలు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇది ఆ కురిడి నుంచి తీసిన కొబ్బరి చిప్పలు అన్నమాట. ఇంట్లోనే ఎండు కొబ్బరి అయిపోయింది. ఇప్పుడు ఒక భాండీలో ఒక చిప్పగరిట నూనె వేసుకుని, ఇది ఎక్కువ నూనె ఉండకూడదండి. ఆ నూనెకి సరిపడా, అంటే మనం వేసే తిరగమాత సామానికి సరిపడా కొంచెంగా ఉండాలన్నమాట నూనె. దీనిలో మనం వేసే కొబ్బరిని బట్టి 1 కప్పు శనగపప్పు, 1 కప్పు మినపగుళ్ళు, 1/3 కప్పు ఆవాలు, ఈ 3 కూడా ఆ నూనెలో కరెక్ట్గా వేగాలన్నమాట. ఇట్లా కొంచెంగా వేగిన తర్వాత ఆవాలు వేసి బాగా, ఆ నూనె కొంచెంగా ఉంది కదండి, అంటే ఈ పప్పుని దృష్ట్యా నూనె కొంచెం తక్కువ ఉందన్నమాట. కానీ కరెక్ట్గా వేగుతుంది అది. ఇప్పుడు ఈ విధంగా కాస్త తిప్పి అటు ఇటు కూడా కలిపితే పర్ఫెక్ట్గా వేగిందండి. అప్పుడు మనం తీసి పెట్టుకున్న రెడ్ చిల్లీ, ఎండుమిర్చి ఇందులో వేసేసుకోవాలి. నేను ఎప్పుడు కూడా తిరగమాత 3 వంతులు వేగిన తర్వాత అప్పుడు రెడ్ చిల్లీ వేస్తా. ఎందుకంటే ఆ రెడ్ చిల్లీ మాడిపోకుండా చక్కగా రుచిగా ఉంటుందన్నమాట. తినటానికి మంచి సువాసనగా ఉంటుంది. ఆ విధంగా చూడండి, ఆ నూనె ఎక్కువ టచ్ అవ్వకుండా చక్కగా పప్పు అంతా పొడి పొడిగానే వేగిపోతుంది. ఈ ఎండుమిర్చి కూడా వేసిన తర్వాత మనం 1 స్పూను ఇంగువ వేయాలి. ఇది చాలా మంచి రుచిని తీసుకొస్తుందండి. ఆ ఇంగువ అనేది వేసి చూడండి. అలా అని విపరీతంగా వేయకూడదు, కొంచెం నామినల్గా ఇంగువ కూడా వేయండి. చాలా చాలా బాగుంటుంది అనమాట. మంచి గుమగుమ వాసన వస్తుంది. ఈ విధంగా తిరగమాత వేయించుకున్న తర్వాత ఈ కొబ్బరి చిప్పలు ఉన్నాయి కదండి, ఆ కొబ్బరి చిప్పలన్నీ సన్నగా ముక్కలు చేసుకోవాలి. ఈ వీడియో చూస్తూ ఉండండి. కొబ్బరి పొడి అసలు ఎంత టేస్టీగా వచ్చిందంటే అంత టేస్టీగా వచ్చింది. చాలా చాలా బాగుందండి. మీరు కూడా మీ ఇంట్లో ఎండు కొబ్బరి చిప్పలు ఉంటే దాన్ని ఇలా ట్రై చేసి తినండి. ఇది టిఫిన్లకి సూటబుల్గా ఉంటుందండి. అన్నానికి కూడా చాలా బాగుంటుంది. కొంచెం ఇంత నెయ్యి వేసుకుని లేకపోతే శనగ నూనె వేసుకుని తింటే పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. తర్వాత ఈ పొడికి మామూలుగా చింతపండు వేస్తారండి. చింతపండే వేస్తారు దీనికి. కాకపోతే కొబ్బరి మామిడికాయ మిక్స్ ఎప్పుడు చాలా సూపర్ హిట్ మిక్స్ ఇది. ఎందుకంటే ఆ కాంబినేషన్లో చాలా బాగుంటుంది అనమాట. కొబ్బరి మామిడికాయ పచ్చడి చేస్తాం కదా, అట్లాగే నేను ఈ మామిడి ఒరుగు తీసుకున్నానండి.
కొబ్బరి వేస్తున్నామా కొబ్బరికి సూటబుల్గా ఉంటుందని అన్నట్టుగానే చాలా చాలా టేస్టీగా ఉందన్నమాట. చింతపండు కన్నా కూడా ఇది చాలా బాగుంది మామిడి ఉరుగు. ఎట్లా అంటే ఇప్పుడు ఇది ఇంగువ అన్నీ వేసేసాం కదండి, కాస్త ఇది వేడివేడిగా ఉంది, ఆ వేడిగా ఉన్న దాంట్లోనే వేసేయాలి ఆమ్చూరు, ఇది మన మామిడి ఉరుగు కూడా అందులోనే వేస్తే ఏంటంటే దీంతోపాటు వేడి అది కూడా కాస్త ఫ్రై అయిపోయినట్టు అయిపోతుంది. అప్పుడు మనకి గ్రైండ్ చేసుకోవడం చాలా ఈజీ అనమాట. ఇక్కడ చూడండి మామిడి ఉరుగు కూడా దానిలోనే వేసేసాను నేను. భలే కలర్ఫుల్గా వచ్చింది. ఈ విధంగా మామిడి ఉరుగు వేసి బాగా అటు ఇటు కలిపేసేయాలి. అప్పుడు ఆ వేడి అంతా దానివల్ల దానికి పట్టి కొంచెం అది క్రిస్పీగా తయారవుతుంది అన్నమాట ఆ ఉరుగు. దీన్ని ఓ పక్కన పెట్టుకుని మంచిగా చల్లారనిచ్చేసి ఈ కొబ్బరి ముక్కలు కూడా తరిగి పెట్టుకున్నాం కదండి, ఆ తిరగమాత ఈ ముక్కలు మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, అది చాలా రుచికరమైన టేస్టీగా ఉండేది ఈ కొబ్బరి పొడి రెడీ అయిపోయింది. ఇది టిఫిన్లకి సూటబుల్గా ఉంటుంది, అన్నానికి అత్యంత అద్భుతంగా రుచిగా చాలా బాగుంటుంది అన్నమాట. సో తప్పకుండా మీరు కూడా ఒకసారి ఎండు కొబ్బరితో పొడి చేసి చక్కగా తినండి, మంచి ఆరోగ్యాన్ని పొందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.